మనకు ఉండాల్సినటువంటి ఆశ ఏంటంటే దేవుని సన్నిధిలో దేవుని కొరకు కనిపెట్టడం, దేవుని కొరకు జీవించటం, దేవునికి మహిమ తీసుకురావడం కొరకు జీవించటం. ఈ ఆశ ఉందా మనకి? మంచి ఆశలు మంచి జీవితాన్ని ఇస్తాయి. మంచి కోరికలు మన జీవితంలో ఉన్నతమైన స్థానం నడిపిస్తాయి. నీ కోరికలే, నీ నిర్ణయాలే నీ జీవితాన్ని పాడు చేస్తాయి కూడా. అందులో బట్టి మంచి తీర్మానాలు, మంచి నిర్ణయాలు, మంచి డెసిషన్స్, మంచి కోరికలు, మంచి ఆశలు మనకు ఉండాలి. ఆ ఆశల ద్వారా దేవాదేవుడు మన జీవితాల్లో గొప్ప కార్యాలు ప్రభు జరిగిస్తాడు. ఒక వ్యక్తి బాగుపడాలి, ఒక వ్యక్తి రక్షించబడాలనేటువంటి ఆశ, కోరిక టీనేజ్ పిల్లలకు ఉంటుందా? ఈరోజు టీనేజ్ పిల్లలకి ఏ ఫుడ్ తినాలి, ఎలా ఆనందించాలి, మా తండ్రి మా తల్లి ఏ ఫోన్లు నాకు కొనాలి, వీటి గురించి ఆలోచన చేస్తారు. లోక సంబంధమైనటువంటి ప్లెజర్స్ అనుభవించాలని కోరుకుంటారు ఈనాటి టీనేజ్ పీపుల్. కానీ ఆనాడు ఒక బానిస పిల్ల కోరుకుంది, నా యజమానుడు రక్షించబడాలి, నా యజమానుడు మార్పు చెందాలి, నా యజమానుడు స్వస్థత పొందాలి. శత్రువు అయినప్పటికీ కూడా తన కుటుంబం నుంచి తను వేరు చేసి తీసుకొచ్చినటువంటి ఆ నయమాను కూడా బాగుపడాలని కోరుకుంది. మంచి కోరిక. అందుని బట్టే ఆ అమ్మాయి ఎంత మంచి విధానంలో దేవునికి ఇష్టరాలుగా మారిందో ఆలోచన చేయండి. మంచి కోరిక.